విసిరి పారేసిన వాటిని వేసుకొచ్చి స్పెషల్గా వేసుకొచ్చాను. నచ్చాయా, బాగున్నాయా అంటున్నావు? ఏంటి విసిరి పారేశారా? లేకపోతే అలాంటి చీప్ సరుకు నేను కొంటానా, నీకు ఇస్తానా? సజ్జీ బజ్జీలో ఒకటైంది, ఎదురుకొళ్లలో ఇంకొకటైంది. ఇప్పుడు ఈ రిసెప్షన్లో ఇంకేమవుతుందోనని భయంగానే ఉంది. ఏం అవ్వదక్క, నువ్వు హ్యాపీగా ఉండు. హ్యాపీనా? అది కరువై ఎన్ని రోజులైందో తెలుసుగా. దాన్ని నేను ఈ గదికే కాదు కాంతమ్మ, అవసరమైతే మా ఇంటికే తీసుకెళ్తాను. అడగడానికి నువ్వెవరివి? అయినా నిన్ను ఇలాగే కొంగు బంగారం కట్టడానికి వస్తే తొందరపడి మాట జారేవు. తర్వాత నాలుగు ఖర్చుకుని నా ఇంటికి వచ్చి కాళ్ళబేరానికి వచ్చావు, బతిలాడు. వీటిని మా సీత రేపు నిండుగా అలంకరించుకొని మండపంలో మా ఐశ్వర్యం, సీత అదృష్టం అందరికీ తెలిసేలా చేయాలని ఇవి సీతకిచ్చి పంపుదామని పిలిపించాను. అలాగే ఇవి తరతరాల నుంచి మా వంశీకులందరికీ కూడా అచ్చొచ్చిన రవ్వల గాజులు. రేపు గౌరీ పూజలో పెట్టి పూజ చేయించుకోమని చెప్పడానికే పిలిపించాను. ఏ తప్ప? ఇది కాని పనే? అలా మిడిగుట్లేసుకొని చూస్తావే, మాట్లాడు. ఇలా అని తెలీదు. ఎలా పడితే అలా మాట్లాడటం మాత్రం తెలిసే. తప్పనిపించినా నోరు మూసుకుని అలా నిమిషం నిలబడి ఉంటే విషయం నీకు అర్థమై ఉండేది కదా. నువ్వు వాగి నన్ను వాగిస్తే ఏమిటి లాభం? ఇదిగో ఇదే ఆఖరిసారిగా చెప్తున్నా, మరొకసారి తొందరపడ్డావో నేను తీసుకునే నిర్ణయం చాలా కఠినంగా ఉంటుంది. జాగ్రత్త. అమ్మమ్మ గారు, మీరేమీ అనుకున్నంటే ఒక మాట. మా నానమ్మని ఏమీ అనకండి, క్షమించండి అంటావు, అంతేనా? నేను క్షమించాను కాబట్టి ఇంకా నా ఎదురుగుండా నిలబడింది, లేకపోతే ఆ ఆటోలో తిరుగు ప్రయాణంలో ఉండేది. రేపు పెళ్లి, పైగా పెళ్లి చూడటానికి నేనే పర్మిషన్ ఇచ్చాను కదా. నా మాట నేనే తప్పిందాన్ని అవుతాను కాబట్టి ఈవిడ బతికిపోయింది. తీసుకెళ్ళమ్మా, నువ్వు ఈ నగలన్నీ తీసుకెళ్ళు. ఈ నగల విషయంగానే నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏమిటది? వీటన్నింటినీ అక్కడికి తీసుకువెళితే ఆడపెళ్లి వాళ్ళందరూ రకరకాల పనుల్లో ఉంటారు. పడరాని వాళ్ళ చూపు పడితే, జరగరాంది ఏదైనా జరిగితే మళ్ళీ మేమందరం నవ్వుల పాలు కావాల్సి వస్తుంది. అందుకే ఈ రాత్రికి ఈ నగలన్నింటినీ మీ గదిలోనే ఉంచండి. బలం కలిగిన వాళ్ళు, బలకం ఉన్నవాళ్ళు మీ గది వంక చూసే ధైర్యం కూడా ఎవ్వరూ చేయరు. ఇక్కడుంటేనే సేఫ్గా ఉంటాయి. చూడు, అది సీతంటే. ఎంత దూరం ఆలోచించి నెమ్మదిగా నేను మెచ్చేలా మాట్లాడిందో చూడు. దాన్ని చూసేనా నిదానం నేర్చుకో. నువ్వు చెప్పింది కరెక్టే సీత.
అలాగే ఉంచుతాలే. రేపు గౌరీ పూజలో మాత్రం ఈ రవ్వల గాజులు పెట్టడం మర్చిపోకు. అలాగే అమ్మమ్మ గారు. ఏమమ్మా కాంతమ్మ, ఇప్పుడు తీసుకెళ్ళు. సీత రామ్మా. నానమ్మ, ఎందుకు నానమ్మ అలా తొందరపడతావు? నేనేం తొందరపడలేదే. నేను అడిగాను కాబట్టే అలా డాబు చూపించి నోరు ముయించింది. అసలు పిలిపించిన కారణం అదే ఉండదు. అది కాకపోతే పిలవాల్సిన పనేంటి? మనకేం తెలుస్తుంది. సరే అనలేదనుకుందాం. ఎంతైనా నువ్వు చాలా అదృష్టవంతురాలివే. అదృష్టం అంటే నగలు, చీరలు, ఆస్తి, అంతస్తు మాత్రమేనా? మనసు తెలుసుకోలేని మనుషుల మధ్య నిత్యం నలిగిపోతున్నారు అత్తయ్య గారు. అది చూసి కూడా ఇది అదృష్టమని ఎలా అనుకోను?
ఏం జరుగుతుంది ఇక్కడ? మంగ, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మీ హుషారికి నాకు కాళ్ళు వస్తే మీతో కలిసి చిందేద్దామని. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ చిల్లర మందని? ఏయ్, ఆగండి. ఆ పిల్లని చూస్తే అదోలా ఉంది, దాంతో మీకు సావాసం ఏమిటి? చచ్చా, సావాసమా పాడా? ఏదో మనవడి పెళ్లి కదా, సరదా కోసం పిలిపించా. పోషకులు కదా. ఏదో సరదా కోసం అని. పద్ధతి తప్పితే సరదా అనరు, వ్యసనం అంటారు. ఏరా ఆనంద్, నువ్వు ఇక్కడికి రావడం ఏమిటి? నేను రూమ్ లో పడుకుంటే నాన్న పిలిపించాడు. నా మీదనే చూస్తాడు. వెళ్తుంటే లాగి కూర్చోబెట్టారు. ఏయ్, ఇంకా ఏమిటి నిలబడి చూస్తున్నారు? వెళ్ళండి వెళ్ళండి, కొండవతలకి. నాన్న సాకేత్, లేనన్నా వెళ్ళి పడుకో. ఆనంద్, వాడిని తీసుకెళ్ళు. పదరా సాకేత్, పదరా. నన్ను ఏలేయమంటారా? మీరు చిందేస్తారా? ఏమిటి, తల నెరిసి చాలా ఏళ్ళైంది, ఇంకా తలుపులు నెరవలేదా? అయినా ఈ వయసులో ఇదేం బుద్ధి మీకు? తా చెడ్డ కోతి మనవెల్లా చిరిచిందని మీరు చెడ్డది కాక కొడుకుని మనవణ్ణి కూడా చెడగొట్టాలనా? మీ కొడుకు ఎలాగూ పేకాటతో చెడిపోయాడు, వాడి కొడుకును కూడా చెడగొట్టాలనా? ఈ గానా భజనాలు సంసారాన్ని గుల్ల చేస్తాయి. ఇవన్నీ బికారి పనులు. భవిష్యత్తులో ఎదగాలనుకున్న వాళ్ళు ఎవరు ఇలాంటి పాడు పనులు చెయ్యరు. మళ్ళీ మళ్ళీ ఇలాంటివి నా కంట పడ్డాయో మీకు జూలేసి తీర్థయాత్రలకు పంపిస్తాను. జాగ్రత్త. तच्छयोरावलीमहे गातुं यज्ञाय गातुं यज्ञपदे दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे चं चतुष्पदे ओम शांति शांति शांति। అమ్మా, ఇక్కడ పావు కూడా లేవమ్మా. పంతులు గారు, మేం తెస్తాం. త్వరగా తీసుకురండి.
అమ్మా ఇక్కడ పావు కోళ్ళు లేవమ్మా. పంతులు గారు మేం తెస్తాం. త్వరగా తీసుకురండి తల్లి. వెళ్ళండి వెళ్ళండి. గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తునః. స్వస్తిర్మానుషేభ్య ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే చం చతుష్పదే. బాబు పెద్దవాళ్ళకి నమస్కారం చేసి ఈ దండక మండలాలు తీసుకొని కాశీకి బయలుదేరండి. దీర్ఘాయుష్మాన్ భవ. అయ్యా దండక మండలం తీసుకొని పావు కోళ్ళు వేసుకొని బయలుదేరండి. తీసుకోండి, గొడుగు తీసుకోండి. ఏమైంది నాన్న? ఇవి అతుక్కొని రావట్లేదు గ్రాని. ఏయ్ ఏం చేశారే? మిమ్మల్ని అడిగేది. ఎవరి పని చేశారు? ఏం చేశారు చెప్పండి. మీరేనా? అవును. ఎన్నిసార్లే మీ పరాచకాలు? ఒక్కసారి సరదా, రెండోసారి తమాషా, ప్రతిసారి చేస్తే చిరెత్తుకొస్తుంది. అయినా సమయం సందర్భం ఉండక్కర్లేదా మీకు? ఏదో టిఫిన్ల దగ్గర కాఫీల దగ్గర చేశారంటే పోనీలే అనుకోవచ్చు. సాంప్రదాయాన్ని వెక్కిరిస్తే వీపు పగులుతుంది, జాగ్రత్త. సావిత్రి, ఇంకో పావు కోళ్ళ చెత్తుందా? లేవు పిన్ని గారు. ఏది ఉందని చెప్పావులే, ఇది ఉందని చెప్పడానికి. లక్ష్మి, అత్తయ్య. వాటిని తీసుకెళ్లి అర్జెంటుగా కడిగి తుడిచి పసుపు రాసి తీసుకురా. అలాగే అత్తయ్య. నువ్వు ఆగవే. ఏయ్ రండి, రండి, మీరు రండి. మీరు చేసిన తప్పుకి మీరే శిక్ష అనుభవించాలి. వెళ్ళండి, వెళ్ళి వాటిని శుభ్రం చేసి పసుపు రాసి తీసుకురండి. వెళ్ళండి. ఏం చేసినా నేను వీటిని వేసుకోను గ్రాని. నాన్న సాకేత్, వాళ్ళేదో తెలిసి తెలియక చేశారా? నువ్వు ఇలా అలిగితే ఎలా? శాస్త్రాన్ని సాంప్రదాయాన్ని గౌరవించాలి. వేసుకోరా. నీ అచ్చట ముచ్చట దగ్గరుండి నన్ను చూసుకునివరా. వేసుకో. తీ బావా. సారీ బావా. ఇక కాశీ యాత్రకు బయలుదేరండి. విద్యా సముపార్జనార్థం, విజ్ఞాన విద్యార్థం, బ్రహ్మచర్యాశ్రమ పాలనార్థం
గచ్చతి యస్యో నామ నవ్యాభ్యాం యా దేవి సర్వమంగళాయ నమః. బావా 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 ప్లీజ్ బావా వెళ్ళొద్దు బావా. కాశీయాత్రకు వెళ్ళొద్దు బావా. మా అక్క నుంచి పెళ్లి చేస్తాను. అసలు జరిగితే కదా పెళ్ళి. నేను బతికుండగా ఈ పెళ్లి జరగదు.